ఇదేంటండి? గేర్స్. వీటిని బట్టి కార్ వెళ్తుంది. దిస్ ద ఫస్ట్ గేర్, దిస్ ద సెకండ్ గేర్, ఇది థర్డ్ గేర్. ఇంకా స్పీడ్ గా వెళ్ళాలంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గేర్స్. అది మనకు కావాల్సింది. డైరెక్ట్ గా లాస్ట్ చేసేయండి. ఆ కింద ఏంటండి? కాళ్ళతో తెగ నొక్కుతున్నారు ఇందాక నుంచి. బ్రేక్ అయి ఉంటుంది. రైట్. అవునండి, 2 బ్రేక్లు ఒకే చోట ఉంటాయా? అది యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ అంటే ఏంటండి? స్పీడ్. ఓహో అవునండి, ఈ 2 ఒకేసారి నొక్కితే ఏమవుతుందండి? భలే ఎగిరే కదండి సుమోలు. నాకు ఇప్పుడు వచ్చేసిందండి. ఏంటి? డ్రైవింగ్. అలా రాదు. రేపు మధ్యాహ్నం డ్రైవర్ని పంపుతాను, నేర్చుకోండి. రేపటి వరకు ఉంటే నేర్చుకుంటానండి. ఇంకోరా తమ్మి కార్ గీస్. అబ్బా స్పీడ్కి వెళ్ళొద్దన్నా. గది నువ్వు తోలుడు పట్టు ఉంటది. మనకి ఎట్లయినా నోడగొట్టి వెనక్కి పంపాలి. మొత్తం నీ చేతిలో ఉందిరా బాయ్. మన చేతిలో ఉందన్నాయ్, అంతా పైవాడి చేతిలో ఉంది. సర్లే గానీ ప్రస్తుతం నువ్వు తోలు, అక్కడి నుంచి నేను తోలుతా. ఇక్కడ నుంచి తోలేననుకో ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. అవురా కరెక్ట్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. అలాగే. ఎక్కడికి అందరు సూట్ కేసు తీసుకుని ఎక్కడికి ఉడాయిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేంటిది? మనకి మధ్య అట్లాంటి రిలేషన్ లేదు. చెప్పు, ఏదో జరుగుతుంది. జరుగుతుంది. జరగకుండా ఉంటుందా? జరగకూడదు. మా బావలు తెలియకుండా. ఎవరికి తెలియకుండా జరుగుతుందమ్మా. ఏంటది? చెప్తారు. మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేదన్నావుగా. ఇప్పుడు ఉంది, చెప్పాలమ్మా. దగ్గరికి రా. రహస్యం. రహస్యమా? పెద్దబావా, చిన్నబావా, బావా అటు చూస్తా ఇట్లా నడుస్తున్నావేంటి? రాత్రి మెడగారు పట్టేశారు. మరి అందుకే అక్క గదిలో పడుకోవద్దని చెప్పారు. బావా నీకు విషయం చెప్పేమిటి? ఏంటంటే ఈ ఇంట్లో మనం తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవన్నీ నాకు తెలిసిపోతుంది. చెబితే మీరు వినిపించుకోవట్లేదు. అబ్బబ్బా సోది కాదురా, నొప్పిగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పు. ఒక్క ముక్కలు అడిగి చెప్తారు. 2 ముక్కల్లో చెప్పు. అది మరి ఈ ఇంట్లో మనకు తెలియకుండా చాలా గొప్ప విషయాలు జరిగిపోతున్నాయి. అది బంగారాజు గారు చెప్పాడు, నేను క్యాచ్ చేశా. బంగారాజు గారు చెప్పారు. మనకి తెలియకుండా జరుగుతున్నాయా? ఏంటవి? దగ్గర చెబుతా. నువ్వేరా నొప్పి. రహస్యం చెప్పు. ఇంకా చెప్పేదండి. చెప్పే కదా రహస్యం అని. రహస్యమే ఏమిటది? అబ్బా మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు బాబా. ఈ ఇంట్లో మీకు తెలియకుండా, మిలిటరీ బాబా తెలియకుండా, పెద్ద బాబా తెలియకుండా, చివరికి అత్యంత మేధావైన నాకు కూడా తెలియకుండా ఏదో జరిగిపోతుంది బాబా. అదే ఏం జరుగుతోంది? రహస్యం. రహస్యం ఏమిట్రా పిచ్చిముండా గారు కొడక? ఆ రహస్యం ఏమిటి? ఆ రహస్యమే రహస్యం. ఇట్రా. ఏంటి రాజుగారు మళ్ళీ పెద్ద శబ్దం వచ్చింది? పొరపాటు నా మీద ఏగవాలిన మా బాబు ఒప్పుకోడు కదా, అది చెంప మీద వాలింది. కాపడం పెట్టించుకుంటా. ఏళ్ళని అడిగి తెలుసుకుంటా. క్లాత్ తీసుకురారా. ఏంటి పంచర్ అయిందా? వామో కన్నట్టు పెట్టు. ఇక్కడ నాకు తెలియకుండా ఇది జరుగుతుంది కదా, కరెక్టేనా? కరెక్టే సార్. ఏంటది? అది రహస్యం కదా. అవును సార్. ఏంటో రహస్యం? అదేంటంటే నాకు తెలుసులే. ఇట్లాంటి రహస్యాలు చెప్పాలంటే ఇది కొట్టాలి. ఇప్పుడు చెప్పు. ఇద్దరు ఉన్నాం కదా సార్. నాకు రెండు ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. ఓ పని చేయి, ఆ 150 నాకు ఇచ్చేయి. అబ్బాయి మీరు కాదు సార్, మావాడు ఇంకొకటి ఉన్నాడు. ఓ అతను కూడా రహస్యం తెలుసు కదా, అప్పుడు ఇద్దరు కావాలి. ఇప్పుడు చెప్పు. అబ్బాయి అదేం లేదు సార్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇట్ట పోవాలి, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి, అలా అని తిరిగి వచ్చి మళ్ళీ బ్రిడ్జ్ దాటొచ్చి ఈ పాయింట్ కి రావాలి. ఎవడు ముందొస్తే ఆడే గెలిచినట్టు. ఇట్ట పోవాలి, అలా తిరిగి ఆ బ్రిడ్జ్ తోటి మళ్ళీ ఇక్కడికి రావాలి. అబ్బో చాలా సింపుల్ అన్నాయి. నేను ఇంకా అలాగ అనుకోవట్లేదు. సినిమాలోను టీవీలోను. ఓకే ఓకే డన్. డన్నే అన్నాయ్. ఈ తాళం అన్ని కార్లాగా ఒకే చోట పెడతారా? గేర్. వీటిని బట్టి కార్ వెళ్తుంది. దిస్ ద ఫస్ట్ గేర్, దిస్ ద సెకండ్ గేర్, ఇది థర్డ్ గేర్. ఇంకా స్పీడ్ గా వెళ్ళాలంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గేర్. అన్నయ్య నువ్వు ఓడిపోతావు.
మచ్ అన్నయ్య. ఏం నడిపినవరా భయ్, పర్ఫెక్ట్, కంగ్రాట్స్. ఓడిపోవడం కూడా బాగుండాది తమ్ముడు. నీకెప్పుడైనా ఏ అవసరం ఉన్నా ఈ ముత్తారెడ్డికో ఫోన్ కొట్టు. మాట మీద నిలబడతా అండాడు ఈ ముత్తారెడ్డి. బెస్ట్ ఆఫ్ లక్. మస్తు నడిపినవరా భయ్. ఇంకా 2 గేర్లు ఉంటాయి, ఇంకా ఫాస్ట్ గా వచ్చేవాడిని. రియలీ సూపర్. అరే రే గట్ల చూడు, దివ్య వస్తుంది. చూసారా, రాత్రి రైడింగ్ లో మీరు నేర్పించేశారు, పొద్దున్న బెట్టింగ్ లో మనం గెలిచేసాం. అందుకే మనల్ని అందరూ సుడిగాడు అంటారు. సిగ్గేయడం లేదా మీకు? దిస్ ఇస్ సో అన్ఫేర్. నో, ఇట్స్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు లిసన్ ఎనీథింగ్ ప్లీజ్. మీలో ఎవరో మా నాన్నగారు డిసైడ్ చేయాలి, మీరు కాదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జెంటిల్మెన్, అతనికి అసలు కారు నడపడం రాదు. ఒకవేళ అతనికి ఏమైనా అయ్యుంటే, బంగారాజు ప్లీజ్, నా వల్ల ఎవరికి ఏం కాకూడదు. ఎవరికి? అయితే ముత్తారెడ్డి హత్యలేవి కూడా చేశాడంటావు? నేననటం కాదు పెదనాన్న గారు, ఐజీ కృష్ణరాజు గారు ఉన్నారు కదా, ఆయన మొన్న ఒక పెళ్లిలో కనపడినప్పుడు ముత్తారెడ్డి గురించి అడిగా. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద నొటోరియస్ క్రిమినల్స్ అట. రక్తంతో తడిచిన వాళ్ళ చేతుల్లో నా కూతుర్ని పెట్టే ప్రసక్తే లేదు. బావా మరి నువ్వు ఉండరా, ఆ ముత్తారెడ్డి పంపేయాలని నిర్ణయించుకున్నా. బావా అది నువ్వు ఉండరా. ఏంట్రా నీ గోల? ఆ ముత్తారెడ్డి వెళ్ళిపోయాడు. ఏడా పోయింది? ఎట్లా వెళ్ళాడు తెలుసా? కారులోనో బస్సులోనో లారీలోనో పోయి ఉంటాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమా? అసలు మీరు పెద్ద మనుషులేనా? ఆ ముత్తారెడ్డి ఎట్టు వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండగలరా? ముగ్గురు ఒకేసారి పిలిస్తే ఎక్కడ రావాలి? వచ్చా ఏంటంట? అయితే రాజెళ్ళిపోయాడన్నమాట. మిగిలిందంతా బంట్లోను జోకర్లోను. ఆళ్ళుంటే ఎంత, లేకపోతే ఎంత. ఇందాకేం కొట్టావు? నువ్వు చెప్తావేంటి ఎవరన్నా అడిగితే? అది రైటే, నువ్వు సోడా కొట్రా. అయితే తాతగారు, మీరు చిన్నప్పటి నుంచి వాకింగ్ చేసేవారా? ఏంటా పిచ్చి ప్రశ్న? చిన్నప్పటి నుంచి ఎవరు నడుస్తారా? రోగాలు వచ్చినప్పటి నుంచి నడుస్తారు. నేను అంతే. కానీ మిమ్మల్ని చూస్తే అలా ఉండరండి, బాగా ఆరోగ్యంగా ఉన్న మనిషిలో ఉంటారు. అరే కరెక్ట్ గా ఎడ్వర్డ్ ద్వారా కూడా ఇదే మాట అనేవాడు రా. ఎడ్వర్డ్ ద్వారా ఎవరు తాతగారు? నీకు చెప్పలేదా? ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల జిల్లాలో చదరంగంలో నన్ను కొట్టిన వాళ్ళు లేరురా. అప్పట్లో ఇప్పట్లాగా తూగోజీ పాగోజీ అని 2 గోదావరి లేవు, ఒకటే గోదావరి ఉండేది. ఆ నోట ఈ నోట నా ఆట గురించి పిలిపించి చదరంగం ఆడాడు. ఓన్లీ 5 games, 6 days and nights, 3 draws, 2 wins by me. అంతే. గోదావరి జిల్లాలో మొత్తం నన్ను ఊరేగించి, ఇదిగో ఈ బంగారు గడిని తొడిగారా బంగారం. అప్పుడు నిర్ణయించుకున్నా, ఒక స్థాయి వాడితోనే నేను చదరంగం ఆడాలి అని. అందుకే నాతో నేనే ఆడుకుంటూ ఉంటా. అవునా అండి? పదండి అలా కూర్చుని మాట్లాడదాం. ఏంటిది? పుచ్చుకోకండి, తాగండి. ఏదో ఆరోగ్యరీత్యా పుచ్చుకోకూడదు కానీ తాగచ్చు కదా. మొత్తానికి కష్టపడి చదరంగంలో బలగాలు పేర్చడం నేర్చుకున్నావురా. అవునండి, మీరు ఆడుకొని నేర్పించేస్తే అది కూడా నేర్చేసుకుంటా. నేర్చుకోవడం అంత తేలిక అనుకున్నావురా? నాకు రాదంటే ఏం లేదండి, అన్ని వచ్చు. కాల్స్తో ఆడేసుకున్నానండి. నీతోనా? ఏమైనా నువ్వు నాకు నచ్చిన విధవు కాబట్టి 45 సంవత్సరాలు నా పాలసీని పక్కన పెట్టి ఒక ఆడేస్తాను రా. ఏంటేసేది? ఓ పక్క మంచు పడుతుంటే ఈ బంగారాజుతో ఫ్రెండ్షిప్ ఏంటి? పైన మంచు పడడానికి నువ్వు బంగారాతో ఫ్రెండ్షిప్ చేయడానికి సంబంధం ఏంటరా? తెలి తక్కువ. అంటే చెస్ ఆడితే తెలివా, ఆడకపోయినా తెలివే? కష్టమైన ప్రశ్న ఒకటేసుకో, తక్కువ సమాధానం చెప్తాను. కష్టమైన ప్రశ్న 2 రోజులు ఎంతరా? అంటే నేను సోషల్ వీకరేగా ఇంత కష్టమైన ప్రశ్న వేసావు? ఇదేంటిది? చెప్పులు చేతి వాసన వస్తుంది. ఈ తర్వాత 10 రూపాయలు కనబడరా? ఏంటి? ఇటీ? ఇప్పుడే తాగాలి, నాకడ ఉంది. తాగు తాగు తాగు. కంపు అమ్మా, ఇదే ఏంటది? నైట్ బ్యాడ్ హ్యాబిట్స్ వాసన. ఉండు, అందరూ చెబుతారు, లోపలికి మొత్తం అందరూ చెబుతాను. అకాయ్ 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 అకాయ్. నువ్వేం కంగారు పడకరా, వాడి పాప కష్టపడి చెప్తాడు గాని వాడికే అర్థం కాదు. ఏమైంది? చచ్చినోడు చంపుకు తింటున్నాడమ్మా. ఎవరు? మా ఆయన. ఎందుకు? అనుమానం నీ మీద? అవునమ్మా, వయసు కూడా చూడు, ఎవరితో పడితే వాడు తంట కడుతున్నాడు రంకు.
చచ్చిపోవాలనుందమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఉండు, పెదబాబు గారికి చెప్పి వాడి తోలు తీస్తాను. అయినా వాడికి నీ మీద ఏంటే అనుమానం? నాకు ఉంది. ఆ మాటకు వస్తే అందరి మీద అనుమానం. అసలు ఏం మాట్లాడుతున్నావు అక్కాయ్? బయట చూస్తే అందరు బాగానే కనిపిస్తారు, లోపలికి వెళ్ళి చూస్తే ఏం మాట్లాడుతున్నారు వరదరాజు గారు? తెలిసే మాట్లాడుతున్నారా? నువ్వు నోరు మూయి. అసలు బయట ఎట్లా ఉన్నా తెలుసా నీకు? అంటే ఎవరితో అంటావురా? ఇంకెవరు? మన మామయ్య గారు, తాతరాజు గారు. కాదు, నిజం. దేవుళ్ళంటి మనిషి తాతరాజు గారితోనా? నోరు మూయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏమనుకుంటున్నాయో? నేను చెప్పేది నిజమక్కాయ్. నా కళ్ళతో నేను చూశాను. చూసావా? నా ముందే. భయమా వెరుపా? మొత్తం 3 సార్లు. 3 సార్లా? 3 సార్లు. మీరు ఉన్నారు. ఎంత భయం వచ్చింది తెలుసా నాకు? వద్దంటే వదలరే. అడుగు వచ్చాడు. ఈ పూట కూరలేంటో. నైట్ బ్యాడ్ హ్యాబిట్స్, కూరలేంటో. ఏంట్రా ఇక్కడ కూడా మోసుకొచ్చావా? ఏం లేదమ్మా, కడుపులో అది ఒక రకంగా ఉంటేను ఒక చెంచాడు మాది పళ్ళ రసాయనం నీళ్ళలో కలుపు తాగా. అదిగో అప్పటి నుంచి వాసన వస్తుందని ఒకటే గొడవ ఎదవా. మామూలు వాసన, కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన కాదు. తాగినోడు గడ్డ తెలుస్తున్నా వాసన. ఏంటో మాయగోలమ్మాయి. అసలు ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే ఈ పూట నేను శాకాహారం అమ్మాయి. భోజనం కాస్త పైకి పంపించండి. నైట్ బ్యాడ్ హ్యాబిట్స్, శాకాహారం, మళ్ళీ భోజనం పైకి పంపించాలి. పెద్ద మనిషి ఎప్పటికవుతారా బెదవా? ఏంట్రా పెద్ద మనిషిని పట్టుకుని అభాండాలు? నైట్ బ్యాడ్ హ్యాబిట్స్. అసలు ఏం జరిగిందంటే ఆపుతావా? ఏమైందని అడగవే. ఏమైంది రాజుగారు? మరి ఎట్లుందో వాళ్ళకి? గౌరవం ఉందా? నాకు కొడితే వాళ్ళు కొట్టాలి కానీ పని మనిషితో కొట్టిస్తారా? నా గన తిక్కరిగిందంటే ఊళ్ళో ఈ విషయం మొత్తం అందరూ చెప్పేస్తాను. చెప్పుకుంటా వాళ్ళకి. కావాలంటే చెప్పు.